హలో నమస్తే అండి. శ్రీమతి ఎద్దరపూడి సులోచనారాణి గారి గిరిజా కళ్యాణం నవల 3వ భాగానికి స్వాగతం అండి. గిరిజ ప్రకటనకి సమాధానంగా మనీ ఆర్డర్ల కంటే ఉత్తరాలే ఎక్కువ రాసాగాయి. ఒకతను రాశాడు, గిరిజ గారికి నమస్కారం, మీ ప్రకటన చూశాను. మీ పట్ల సానుభూతితో నా హృదయం ద్రవించిపోయింది. కానీ నేను నిస్సహాయుడిని. ఎందుకంటే నేను నిరుద్యోగిని. నాకు ఉద్యోగం రాగానే నా మొదటి జీతం మీకు పంపిస్తా. మీతో పరిచయం చేసుకోవాలని నాకెంతగానో ఉంది. తప్పకుండా ఉత్తరం రాస్తారు కదూ. గిరిజ ఆ ఉత్తరం పట్ల రవంత కూడా ఆసక్తి లేనట్టుగా పక్కన పడేసింది. ఇంకో ఉత్తరం వచ్చింది. ఆ నీలం రంగు కాగితం, ఫోన్ నెంబరు కాస్త దర్జాగానే ఉన్నాయి. గిరిజ గారు, తమ్ముడు సుస్థిగా ఉన్నాడని మీరు మరీ అంత కుంగిపోనవసరం లేదు. నేను మీకు డబ్బు సాయం చేయలేను, కానీ మీరు డబ్బు సంపాదించగల మార్గం చూపించగలను. మీరు వచ్చి స్వయంగా నాతో మాట్లాడనిదే మాత్రం ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. గిరిజ ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళింది. తెల్లటి బట్టలు వేసుకున్న ఒక బట్టతల పెద్ద మనిషి ఉన్నాడు. అతను ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడుతున్నాడు. గిరిజ తను ఫలానా అని చెప్పగానే, ఓ మీరా, రండి రండి అంటూ ఎంతో మర్యాదలు చేశాడు. గిరిజ వద్దన్నా వినకుండా కాఫీ తెప్పించి ఇచ్చాడు. గిరిజకి డబ్బు సంపాదించే మార్గం ఏమిటో చెప్పాడు. హోటల్కి ఆడపిల్లల్ని సప్లై చేస్తాడట. గిరిజ సాయంకాలం 6 గంటలకు వస్తే తెల్లవారేసరికి ఇంటికి వెళ్ళిపోవచ్చుట. ఒక రాత్రికి 150 రూపాయలు. గిరిజని స్పెషల్ కేసుగా ట్రీట్ చేసి 200 ఇప్పిస్తానన్నాడు. గిరిజ ముఖం ఎర్రబడిపోయింది. కళ్ళు రోషాగ్నితో ప్రజ్వరిల్లాయి. ఇదా మీరు చెప్పే మార్గం? నా తమ్ముడికి ఆపరేషన్ చేయించలేకపోతే ఇంత విషం మింగి చస్తాను, అంతేకాని అంటూ అతను రాసిన ఉత్తరం చూసి ముక్కలు చేసి అతని మొహాన్ని కొట్టొచ్చింది. గిరిజ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ అవమానం మర్చిపోలేకపోతుంది. ఏడుస్తూ కూర్చుంది. మధుమూర్తి వచ్చాడు. గిరిజ పిలిచాడు. తలెత్తింది ఆమె. మధుమూర్తి దగ్గర ఏ విషయం దాచటం ఆమెకు అలవాట్లేదు. అందులో మనసు కుతకుతలాడిపోతుందేమో. సాయంత్రం తనకు ఎదురైన భయంకరమైన అనుభవం గురించి చెప్పేసింది. అతను చాలా బాధపడ్డాడు. నువ్వు డబ్బు యావలో పడి మరీ ఉచితానుచితాలు మర్చిపోతే ఎలా? నాకు తెలియకుండా అసలు ఎందుకు వెళ్ళావు అంటూ మందలించాడు. ప్రకటనకి సమాధానంగా రోజు పోస్ట్ వస్తూనే ఉంది. ఒకతను రాశాడు, గిరిజాదేవి, మీ తమ్ముడికి వైద్యం చేయించలేను నేను, కానీ మీ తమ్ముడు పోతే ఒంటరిదాన్ని అవుతాననే దిగులు మాత్రం మీకు లేకుండా చేయగలను. మిమ్మల్ని నేను పెళ్లాడతాను. నాకు మీ కుటుంబంతో పని లేదు, కట్నం అవసరం లేదు అంటూ రాశాడు. నేను ఇప్పుడు పెళ్లి కోసం ఏడుస్తున్నానా అంటూ గిరిజ ఉత్తరం గిరాటేసింది. ఒక మనీ ఆర్డర్ వచ్చింది. ఒక 10 సంవత్సరాలు పాప చేసింది. కాన్వెంట్లో చదువుతోందిట. తన ఫ్రెండ్స్ని అడిగి చందాలు పోగు చేసి పంపింది. గిరిజ గారికి, నేను మీ తమ్ముడి ఆరోగ్యం చక్కపరచాలని నేను నా స్నేహితులు ప్రార్థిస్తున్నాం. పద్మిని. గిరిజ చెమర్చిన కళ్ళతో ఆ ఉత్తరాన్ని ముద్దు పెట్టుకుంది. వెంటనే పద్మినికి ఉత్తరం రాసింది. చెల్లి, నువ్వు పంపిన మనీ ఆర్డర్ అందింది. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. నువ్వు బాగా చదువుకొని పెద్దయ్యి పేద ప్రజలకి ఇలాగే ఎన్నో గొప్ప సాయాలు చెయ్యాలి. ఒక మిలిటరీ అతను 100 రూపాయలు పంపాడు. నా అనేవాళ్ళు లేని బాధ అంటే ఏంటో నాకు తెలుసు. మీకు ఆ బాధ రాకూడదని మనసారా కోరుకుంటున్నా. ఇలా 10, 25 వస్తూనే ఉన్నాయి. అన్నీ కలిపితే 430 రూపాయలు మాత్రమే అయ్యాయి. ఈ ప్రకటన గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూసిన గిరిజకి ఇది చాలా ఆశాభంగమే అయింది. మధు మళ్ళీ ఇంకో ప్రకటన ఇద్దామంది. ఇంకో ప్రకటన? ఇప్పటి ఖర్చయిన డబ్బు చాలదా? ఇంకోసారి ప్రయత్నిద్దాం. ఆంధ్ర డైలీ పెద్ద సర్క్యులేషన్ పేపర్ కదా, ఒక్కదానిలో ఇచ్చి చూద్దాం. నా అదృష్టాన్ని ఇంకొకసారి పరీక్ష చేసి చూసుకుంటాను అన్నది. అదృష్టమా? అలా అనుకుంటే అది రవి అదృష్టమే అవుతుంది. నీకే సంబంధం? గిరిజ తల అడ్డంగా తిప్పింది. కాదు, ఇది నా అదృష్ట దురదృష్టాల నిర్ణయమే. ఆ ఆపరేషన్ జరగటం అనేది నా అదృష్టంపైనే ఆధారపడి ఉందని భావిస్తున్నా నేను. దృఢచిత్తంతో ఉంది. మధు మౌనంగా ఉండిపోయాడు. గిరిజ బాధ అతనికి అర్థమైంది. గిరిజ ఉదయం లేచినప్పటి నుంచి మధ్యాహ్నం ఎప్పుడవుతుందా, పోస్ట్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అదొక దినచర్య అయింది ఆమెకు. ఆ రోజు కూడా అదే పని చేస్తోంది. రవి నిద్రపోయాడు. గిరిజ మెల్లగా అతని తల దిండు మీదికి జరిపి లేచి వచ్చింది.
వైర్ బ్యాగ్ తీసుకుని మళ్ళీ అల్లసాగింది. గిరిజ దృష్టి కొద్దిసేపు రవి మీదనే తదేకంగా నిలిచింది. రవి తనకి సుస్థి చేసిందని తెలిసింది. తను బ్రతకనని అర్థం చేసుకున్నాడు. గిరిజ పడుతున్న ఆందోళన చూస్తుంటే జాలేస్తుంది. తను మినహా అక్కకి ఇంకెవరూ లేరనే సంగతి అతని చిన్నారి మనసుకి బాగానే అర్థమైంది. కానీ ఏం చెయ్యాలో తోచలేదు. అక్క తమ్ముళ్ల మధ్య ఉన్న ఆత్మీయత అనిర్వచనీయమైంది. తన ప్రాణం పణంగా పెట్టైనా సరే రవిని దక్కించుకోవాలి. గిరిజకి అహర్నిశలు ఇదే ధ్యాస. రవి కూడా లేకుండా పోతే తనకిక ఈ జీవితం అంతా కటిక చీకటే. ఒక్కొక్క రోజు గడుస్తుంటే గిరిజకి బ్యాంకులో డబ్బు అయిపోతున్నంత బాధగా ఉంది. అవును, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితం బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిదే. భగవంతుడు వాళ్ళ అదృష్టాలను బట్టి ఆయుష్ అనేది డిపాజిట్ చేస్తాడు. గిరిజ పరధ్యాన్నంగా బ్యాగ్ అల్లుతోంది. ఇంతలో పోస్ట్ అన్న కేక గుమ్మంలో నుంచి వినిపించింది. అల్లుతున్న గిరిజ గబాలను వదిలేసి దిక్కున లేచెళ్ళింది. అలవాటుగా పోస్ట్ మ్యాన్ కవర్లు గిరాటేసి వెళ్ళలేదు. సంతకం పెట్టాలి అన్నాడు. మనీ ఆర్డరా అన్నది ఆతురతగా. రిజిస్టర్ పోస్ట్ అన్నాడు నెంబర్ చూస్తూ. రిజిస్టర్ పోస్టా? గిరిజ ముఖంలో ఆశాభంగం ఎదురైంది. కొంతమంది ఉత్తరాలే రిజిస్టర్ పోస్ట్లో రాస్తారు. సాధారణంగా డబ్బు పంపిన వాళ్ళకంటే పంపని వాళ్ళవే ఉత్తరాలు సుదీర్ఘంగా ఉంటాయి. గిరిజ సంతకం పెట్టి ఉత్తరం తీసుకుంది. ఫ్రమ్ అడ్రస్ చూసింది. చంద్రశేఖరం, కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్, జీపీఓ, హైదరాబాద్ అని ఉంది. గిరిజ కవర్ చించి కాగితాలు తీసింది. అందులో చిన్న ఉత్తరం ఉంది. గిరిజ కళ్ళు వేగంగా ఆ వాక్యాలు చదివాయి. అందులో ఇలా ఉంది: గిరిజ గారికి మీ ప్రకటన నా హృదయాన్ని కదిలించింది. మీరు ఇంకెవరి దాతృత్వం కోసం ఎదురు చూడకుండా ఇందులో మీరు కోరిన మొత్తం పంపిస్తున్నా. మీ తమ్ముడి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని, మీరు ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. చంద్రశేఖర్. ఆ ఉత్తరానికి జత చేసి 2000 రూపాయలకి డీడీ ఉంది. గిరిజ నిశ్చేష్టురాలైంది. తన కళ్ళని తనే నమ్మలేకపోయింది. రవి! పిచ్చిదానిలో పెద్ద కేక పెట్టింది. రవి నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు. ఏంటక్క? గిరిజ అప్పటికే మంచం దగ్గరికి పరిగెత్తింది. రవి, చూడురా, చూడు, 2000 రూపాయలకి డీడీ. నిజమేనా లేక నా కళ్ళు మోసం చేస్తున్నాయా? చూడు. గిరిజ గబగబా ఉత్తరం చదివి వినిపించింది. రవి ఉత్తరం తీసుకుని డీడీ తీసుకుని చూశాడు. తను మళ్ళీ స్వయంగా చదివి తలెత్తేసరికి రవి కళ్ళ నిండా నీళ్లు కమ్మాయి. అక్కా అన్నాడు. రవి! గిరిజ కళ్ళ నుండి కూడా అప్పటికే పొటపట కన్నీళ్లు కారిపోతున్నాయి. మంచం మీద కూర్చుని చప్పున రవిని కౌగలించుకుంది. గిరిజ ఏడుస్తుంది, నవ్వుతోంది కూడా. ఇద్దరూ ఏదో పెద్ద ప్రమాదం నుండి బయటపడినట్లు సంబరపడిపోతున్నారు. ఎవరో ఈ ధర్మాత్ముడు అన్నాడు రవి. మన పాలిట దేవుడురా. ఆయన చేసిన మేలు జన్మలో మరచిపోలేము. కంపిస్తున్న కంఠంతో ఉంది గిరిజ. ఇక నాకు నయమైపోతుందిగా అక్క. తప్పకుండా సాయంత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఉండు, మధు ఇంట్లో ఉన్నాడేమో చెప్పేసి వస్తా అంటూనే మంచం మీద నుంచి లేచింది. ఆ కవర్ తీసుకుని చెప్పులైనా వేసుకోకుండా వీధిలోకి పరిగెట్టింది. బయట ఎండ మార్చేస్తుంది. కాళ్ళు అంటుకుపోతున్నాయి. కానీ గిరిజకి అదేం తెలియట్లేదు. వీధి చివరున్న మధుమూర్తింటికి పరిగెత్తుకొచ్చింది. వాకిట్లో వరమ్మగారే ఎదురైంది. మధు ఉన్నాడండి అని అడిగింది. ఎందుకు? వాడు ఇప్పుడే ఎక్కడి నుంచో వచ్చాడు. ఇంకా భోజనం కూడా చేయలేదు. స్నానం చేస్తున్నాడు అంది ఆవిడ ఆరగా అడ్డుగా నిలుస్తూ. మధుతో పనుందండి. గిరిజ ఆవిడ పక్కకు తోసేసి పరిగెత్తింది. దొడ్లో బాత్రూంలో మధు స్నానం చేస్తున్నట్లు నీళ్ల చప్పుడు వినిపిస్తుంది. తూములో నుంచి సబ్బు నీళ్ళు ఇవతలకి వస్తున్నాయి. మధు! మధు! గిరిజ బాత్రూమ్ తలుపులు బాధింది. లోపల నీళ్ల చప్పుడు ఆగింది. ఏంటి గిరిజ అన్నాడు. 2000 రూపాయలకి డీడీ వచ్చింది. ఎవరో ఒక ఆయన పంపాడు. నా మాట అబద్ధం కాదు, నిజంగా చెప్తున్నా. ఇదిగో చూడు. తలుపులు దబదబా బాధేసింది. లోపల స్నానం చేస్తున్న మధు గవాలు నా తలుపులు తెరుచుకోకుండా 2 చేతులతో అదింపెట్టాడు. గిరిజ, నేను స్నానం చేస్తున్నాను. తలుపులు గట్టిగా ఊపకు. వీటి గడియ గుడి సరిగ్గా లేదు. త్వరగా రా. ఇప్పుడే వస్తాను. అక్కడ తాడు మీద తువాలుంది. కొంచెం ఈ తలుపు పైన వెయ్యి. గిరిజ తువాలు తెచ్చి వేసింది. కొద్దిసేపటికి మధుమూర్తి యువతలకు వచ్చాడు. గిరిజ ఉత్తరం అందించింది. నాకు కళ్ళజోడు కావాలన్నాడు. గిరిజ వెళ్ళి తెచ్చిచ్చింది కళ్ళజోడు. మధు అది పెట్టుకుని ఉత్తరం చదివాడు.
ఎప్పుడైనా ఈ లోకంలో ధర్మాత్ములు ఉన్నారని నమ్ముతావా? మధు క్షణసేపు గిరిజ ముఖాన్ని తదేకంగా చూశాడు. ఎండలో రావటం వల్లనో లేక సంతోషాతిశయంతోనో గిరిజ ముఖం కందిపోయి గులాబీ రంగులో ఉంది. కళ్ళు ఆనందోత్సాహాలతో మెరుస్తున్నాయి. నమ్ముతాను అను. మధు నవ్వాడు. నమ్ముతాను గిరిజ. ఏమనో తెలుసా, ఇది కేవలం నీ అదృష్టమని ఉత్తరం చూపించి గిరిజ వైపు చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు. గిరిజ నవ్వేసింది. రాజగోపాలరావు గారు సిల్క్ పంచ, లాల్చి, జరియంచు ఉత్తరీయం ధరించి ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఆయన సూట్ కేసు సర్ది ఉంది. కారు పోర్టికోలో సిద్ధంగా ఉంది. ఆయన మాటిమాటికి టైం చూస్తున్నారు. సాయన్న ఏడి? చందు రానేలేదే? అదే అర్థం కావట్లేదు బాబు. మధ్యాహ్నానంగా వెళ్ళారు. స్నేహితులందరికీ ఫోన్ చేశారా? మేనేజర్ని అడిగారు. అందరినీ కనుక్కున్నాను, ఎక్కడా లేడు అన్నాడు ఆయన. ఆయన నిట్టూర్చారు. టైం అయిపోతుందన్నారు ఆయన. చిన్నబాబు ఎప్పుడు ఇంతే, ఎదురుగా నిలబడతో మాటలతో మనల్ని కరిగించేస్తారు, చేతలతో మండిపోయేలా చేస్తారు అన్నాడు సాయన్న. ఇంతలో ఫోన్ గణగణమంటూ మోగింది. రాజగోపాలరావు గారు ఫోన్ తీసి హలో అన్నారు. అవతల నుంచి చందు గొంతు కంగారుగా వినిపించింది. తాతయ్య, రమేష్కి యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్గా ఉంది, నేను ఇంటికి రాలేను అన్నాడు. ఆయనకి చాలా కోపం వచ్చింది. మన ఊరి ప్రయాణం మర్చిపోయావా నువ్వు? సారీ తాతయ్య, దేవుడిలా చేస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు. నేనేం చేయను? నీ ఫ్రెండ్స్ ఎప్పుడు ఉంటారు, ఈ ప్రయాణం మరోసారి రాదు. తాతయ్య, సృష్టిలో తీయనిది స్నేహమేనో అన్నారు. ఈ స్థితిలో వాడిని వదిలేసి వస్తే నేను మనిషిని కాదు, రాక్షసుడన్నమాట. నువ్వే చెప్పు. రావు బహదూర్ రాజగోపాలరావు గారి మనవడు హృదయం లేని పాషాణం అనిపించుకోవటం నీకు బాగుంటుందా? చందు, డోంట్ టక్ నాన్ సెన్స్. ఇంటికి రా. మీ అత్తయ్యకి వస్తున్నామని ఉత్తరం రాశాం. ఆవిడ ఏమనుకుంటుందో ఆలోచించు. ఏమనుకుంటుంది తాతయ్య? ప్రాణ స్నేహితుడు యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలుంటే వదిలి రమ్మంటుందా? అలా రమ్మనంటే అలాంటి వ్యక్తికి నేను కొంచెం కూడా గౌరవం ఇవ్వను, అసలే వెళ్ళను. అయితే నువ్వు రానన్నమాటేగా? రాలేం తాతయ్య, ఐఆమ్ హెల్ప్లెస్. షటప్. థ్యాంక్ యూ వెరీ మచ్. చందు వెంటనే ఫోన్ పెట్టేశాడు. చందు చందు ఆయన ఫోన్లోనే అరిచారు. అవతల నుంచి గోయమన్న శబ్దం జవాబుగా వచ్చింది. ఫోన్ పెట్టేసిన రాజగోపాలరావు గారు సూరమంట కుర్చీలో కూలబడ్డారు. చందు ఊరు రావట్లేదు. వాడు జగముండి రాను అన్నాడా? అంతే, ఇక రాడు. 10 రోజుల క్రితం చందు మేనత దగ్గర నుంచి శుభలేఖ ఉత్తరం వచ్చాయి. కొడుకు పెళ్ళట. చందుని చూసి దాదాపు 3 సంవత్సరాల పైన అవుతుందని, వాడిని తప్పకుండా తీసుకుని రావాల్సిందిగా, పెళ్ళికి ఇద్దరూ రావాల్సిందని ఆవిడ మరీ ఉత్తరం రాసింది. రాజగోపాలరావు గారు మనవడికి ఆ ఉత్తరం ఇచ్చారు. చందు చదివిచ్చేశాడు. ఏమంటావు, పెళ్ళికి వెళదామా అని అడిగారు ఆయన. పెళ్ళికా? గుంటూరా? అబ్బా, వాళ్ళతో నాకు పెద్ద చనువు లేదు, బోరుగా ఉంటుంది తాతయ్య. చందు, నీ పద్ధతి నాకు నచ్చలేదు. నువ్వు పెద్దవాడి అవుతున్నావు. ఎప్పుడు స్నేహితులు అంటూ వాళ్ళతోనే గడిపితేనే ఎలా? నా తర్వాత ఇంటి బాధ్యత అంతా నీ మీద ఉంది. బంధువులు ఎవరెవరో తెలుసుకోవాలి, వస్తూ పోతూ ఉండాలి. 1-2 సార్లు కలిస్తే పరిచయాలు అవే పెరుగుతాయి. చందు విసుకుని దాచిపెట్టి చిరునవ్వుతో అన్నాడు. నన్నేం చేయమంటావు తాతయ్య? అత్తయ్య మరీ అంతగా రాసింది. నువ్వు పెళ్ళికి వెళ్ళకపోతే బాగుండదు. బయలుదేరు. 2 రోజుల ముందు వస్తానని మీ అత్తయ్యకి ఉత్తరం రాయి. నేనా? అవును, నువ్వే. ఏంటలా చూస్తావు? ఉత్తరం రాయటానికి నాకేం అభ్యంతరం లేదు. ఫ్రెండ్స్కి అయితే రాయగలను, కానీ ఈ బంధువులకి రాయాలంటే ఎలా మొదలు పెట్టాలో కూడా నాకు తెలియలేదు నసుగుతూ చెప్పాడు. సాయనా రాజగోపాలరావు గారు కేక పెట్టారు. సాయన్న పరిగెత్తుకు వచ్చాడు. పైకెళ్ళి చిన్నబాబు గదిలో లెటర్ ప్యాడ్ పెన్ ఉంటుంది, తీసురా అన్నారు. సాయన్న పరుగునీళ్ళు తెచ్చిచ్చాడు. అబ్బాయి గారికి పురమాయించారు. చందు సాయన్నిచ్చిన కాగితం కలం తీసుకున్నాడు. నీకు తెలియకపోతే నేను చెబుతాను, రాయి. ప్రియమైన అత్తయ్యకి. చందు ఆయన చెప్పినట్టే రాయసాగాడు. అతని చేతి రాత అందంగా ఒకే రీతిగా ఉంటుంది. అలాంటి రాత ఉన్నవారికి నిలకడ పట్టుదల ఉంటాయని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తారు. చెప్పటం ముగించిన తర్వాత చదవమని కోరారు. చందు చదివాడు. ప్రియమైన అత్తయ్యకి. చందు నమస్కరించి రాయినది.
నువ్వు రాసిన ఉత్తరం, పంపిన శుభలేఖ రెండూ అందాయి. నిన్ను చూసి చాలా రోజులైంది. నాకు తరచుగా నువ్వు గుర్తు వస్తూనే ఉంటావు. ఉత్తరాలు రాయాలని అనుకుంటూ ఉంటా. ఏమిటో అశ్రద్ధ చేస్తున్నాను. నువ్వు కోరినట్టే పెళ్ళికి 4 రోజుల ముందే తప్పక వస్తాను. పెళ్లి ప్రయత్నంలో నాకు చేతనైనంత సాయం చేస్తాను. అమ్మ ఎలా ఉంటుందో నాకు గుర్తులేదు. నిన్ను చూస్తే మాత్రం మా అమ్మని చూసినట్టే ఉంటుంది. మామయ్యని, పిల్లల్ని అడిగినట్లు చెప్పగలవు. నేను తప్పకుండా వస్తున్నా. ఇట్లు నీ చందు. ఉత్తరం చదువుతున్నాడే గాని చందు మొహం పరమ బోర్ తప్పనిసరిగా భరిస్తున్నట్లుగా ఉంది. బంధువులంటే ఇలా ఆత్మీయంగా రాయాలి, గుర్తుపెట్టుకో అన్నారాయన. మనసులో లేని ప్రేమ నటించటం ఆత్మీయత అవుతుందా తాతయ్య అన్నాడు చందు. రాజగోపాలరావు గారు వెంటనే జవాబు చెప్పలేకపోయారు. చందు లేచెళ్తుంటే ఆయన ఆపి చెప్పారు, నువ్వు ఈ పెళ్ళికి వెళ్తున్నావు, అది మర్చిపోకు. సరే తాతయ్య, ఈ పెళ్ళికి వెళ్ళి తీరాలి అని అంటావు కాదు? అవును అని సీరియస్గా చెప్పారు. అయితే ఒక్క షరతు, నువ్వు కూడా రావటానికి ఒప్పుకోవాలి. చెప్పు. నువ్వు పెళ్ళికి వెళ్ళొస్తే నేను ఎలాంటి షరతు అయినా ఒప్పుకుంటాను. ఈ పెళ్ళికి నువ్వు నాతో రావాలి. నేనా? అవును. అక్కడ నాకు ఎవ్వరూ తెలీదు. నువ్వుంటే కాస్త అయినా ఆ బోర్ను భరించగలుగుతా. లేకపోతే ఎగ్జిబిషన్లో తప్పిపోయిన చంటి పిల్లాళ్ళ బిక్కు బిక్కుమంటాను. ముందే చెప్తున్నా. నువ్వు వస్తానంటేనే ఈ ఉత్తరం పోస్ట్ చేస్తాను. ఆయన క్షణసేపు చందు మొహం చూశారు. చందు స్వభావం ఆయన ఎరగనిదేమీ కాదు. చిన్నప్పటి నుంచి అంతే. ఒక్క స్నేహితులతో మినహా ఇంకెవరితోనూ కలవలేడు. మహా బిడియపడతాడు. సరే, ఆ ఉత్తరంలో నాతో తాతయ్య కూడా వస్తున్నాడని రాయి అన్నారు. చందు తల ఊపాడు. ఉత్తరం పోస్ట్ చేశాడు. చందు మేనత్త ఈ ఉత్తరం అందగానే కొండంతగా సంతోషపడిపోతూ జాబు రాసింది. చందు ఉత్తరం చూడగానే తాను ఏడ్చేశానని, చాలా రోజుల తర్వాత వదిన గుర్తుకొచ్చిందని రాసింది. అలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ వచ్చిపోతూ ఉంటే బంధుత్వం నిలబడుతుందని, చందు రాక కోసం తను, మామయ్య, పిల్లలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామని రాసింది. చివరలో పెళ్లికి బంధువులు చాలామంది వస్తారు. దాదాపు 12 మంది పెళ్లి కాని ఆడపిల్లలు ఉన్నారు. అందరూ రూపంలో చక్కని చుక్కలు, చదువుల్లో సరస్వతులు. నీకు వాళ్లలో ఏ ఒక్క పిల్లైనా తప్పకుండా నచ్చుతుందేమో చూడు అని రాశారు. ఈ ఉత్తరం చూసి రాజగోపాలరావు గారు చాలా సంతోషించారు. అసలు ఆయన చందుని పెళ్ళికి బయలుదేరదీసిందే దీనికోసం. మనవణ్ణి పిలిచి ఉత్తరం ఇచ్చారు. చందు ఉత్తరం చదివాడు. మామూలుగానే అయితే అతను వెళ్ళేవాడేమో, కానీ చివరిలో పెళ్లి ప్రసక్తి రాగానే భుజాలు ఎగరేశాడు. చెయ్యి నుదుటికి తాకించుకుని ఉత్తరంలో అత్తయ్యకి దండం పెట్టాడు. చందు ఊరు రాలేనని అనలేదు. ఆ మాట అని తాతయ్యతో ఘర్షణ పట్టడం అతనికి ఇష్టం లేదు. తను ప్రయాణం అవుతున్నట్టు చెప్పాడు. రాజగోపాలరావు గారి ఆనందానికి అంతులేదు. ఎన్నో రోజుల తర్వాత, దాదాపు చందు పెద్దయిన తర్వాత కలిసి ఊరు వెళ్ళటం ఇదే ప్రథమం. ఆయన చిన్నపిల్లాళ్ళ ఎంతో ఉత్సాహంగా ఈ పెళ్లికి వెళ్లేందుకు ప్రయత్నం ప్రారంభించారు. ఆయన కావాలని కారులో వద్దన్నారు. కారులో గుంటూరు వెళ్తే తనక్కడ దింపి చందు కారు తీసుకొని ఎటైనా ఉడాయిస్తాడేమో. కొత్త చోటు కారు లేకపోతే ఎటు కదలలేడు. తను తాతయ్య ఫలానా తారీఖున వస్తున్నట్లు చందు మేనత్తకు టెలిగ్రామ్ కూడా ఇచ్చాడు. తీరా ప్రయాణం అయ్యేసరికి ఇలా జరిగింది. రాజగోపాలరావు గారికి చెమటలు పట్టాయి. తను అసలు వాళ్ళకి ఉత్తరం రాయకుండా ఉన్నా పోయేది. అనవసరంగా రాశాడు. ఇచ్చిన మాట తప్పడం అంటే ఆయనకి మహా సిగ్గుగా ఉంది. అతని నీరసంగా సాయన పిలిచారు. బాబు, సాయన వచ్చాడు. నేను ఊరు వెళ్తాను అన్నారు. మీరు ఒక్కరేనా బాబు? అవును, నేను కూడా వెళ్ళకపోతే బాగుండదు. వాళ్ళు ఏమైనా అనుకుంటారు. అసలు ఈ పెళ్ళికి తను వస్తానన్నాడు కదా అని నేను బయలుదేరా. తీరా ఆఖరి నిమిషంలో రానుపోమన్నాడు. నేను తప్పకుండా వస్తానని వాళ్ళకి ఉత్తరం రాశాను కూడా. సరే, ఏం చేస్తాం? వాడి తరఫున అందరికీ సంజాయిషీ ఇచ్చుకోవటం నాకు అలవాటేగా. వస్తాను అన్నారు. ఆయన వెళ్ళి కారులో కూర్చున్నారు. కారు కదిలింది. ఆయనకి ఈ ప్రయాణం గురించి అనుకున్న ఉత్సాహం అంతా చచ్చిపోయింది. సాయంత్రం అయింది. అమ్మవారి గుడిలో రోజు కంటే ఆ వేళ రద్దీ ఎక్కువగా ఉంది. గిరిజ ఇస్త్రీ చీర కట్టుకుని, జడలో పూలు పెట్టుకుని ముస్తాబైంది. రవిని వెంటబెట్టుకుని రిక్షాలో గుడికొచ్చింది.
మిలమిలలాడే పట్టు చీరతో, ధగధగలాడే నగలతో, నవనవలాడే మల్లెపూల దండలతో దేవీమూర్తి ప్రకాశవంతంగా ఉంది. పూజారి కొబ్బరికాయ కొట్టి హారతిస్తుంటే గిరిజ కళ్ళు మూసుకుని శ్రద్ధగా నమస్కరించింది. గిరిజ ముందు నిలబడిన రవి కూడా చేతులు జోడించి దండం పెట్టాడు. గిరిజ మనసులో అనుకుంది, తల్లి జగజ్జనని, జరగబోయే ఆపరేషన్ సక్సెస్ అయ్యేలా చూడు. రవి ఆపరేషన్ గురించిన దిగులు దూరం చేసిన ఆ దయామూర్తిని నిండుగా 100 ఏళ్ళు సకల సౌఖ్యాలతో అష్టైశ్వర్యాలతో బతికేటట్టు ఆశీర్వదించు. పూజారి గంట గణగణలాడించి హారతి చూపించి గిరిజావాళ్లు నిలబడిన చోటికి తెచ్చాడు. గిరిజ చిల్లర తీసి తను వేసి తమ్ముడి చేత వేయించింది. హారతిని భక్తిగా కళ్ళకద్దుకుంది. పూజ కాగానే ఇద్దరూ వచ్చి మంటపంపై అరుగు మీద కూర్చున్నారు. దేవాలయంలో గంటల మోత ఆవరణంతా ప్రతిధ్వనిస్తోంది. జనం చాలామంది వచ్చి వెళ్తున్నారు. రవి ఆసక్తిగా అడిగాడు, అక్క ఏమని దండం పెట్టుకున్నావు? ఇంకేమని పెట్టుకుంటాను, ఆపరేషన్ సక్సెస్ చేయమని. అంతేనా? మనకి సాయం చేసిన ఆ చంద్రశేఖర్ గారిని కూడా చల్లగా చూడమని. నువ్వేమని కోరుకున్నావురా చెప్పనా? మా గిరిజక్కయ్య ఎప్పుడు దిగులు లేకుండా సంతోషంగా ఉండాలని, మంచి భర్త రావాలని. గిరిజ నవ్వి తమ్ముడి తలపై చేయి వేసి దగ్గరికి లాక్కుంది. అక్క, ఆ డబ్బు వచ్చిన తర్వాత నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదూ? కాదట్రా మరి, లేకపోతే నీకు ఆపరేషన్ ఎలా అవుతుంది అని కనిపిస్తే ఏం చేస్తావక్క? ఏం చేస్తానా? గిరిజ ఒక్క క్షణం ఆలోచించి, కనిపించాలే గాని నాకెంత సంతోషంగా ఉందో గా వాళ్ళను వంగి పాదాలకి నమస్కరిస్తా. మీ రుణం జన్మలు తీర్చుకోలేనండి అంటాను. కృతజ్ఞతగా రాసిన ఉత్తరం ఆయనకు అందిందో లేదో. అందుతుందని నాకేం నమ్మకం లేదు రవి. ఆలోచించిన కొద్దీ ఆయనంటే నాకు గౌరవం ఎక్కువ అవుతుంది. ఆయన మనకి సాయం చేశాడే గాని కనీసం కృతజ్ఞత కోసం చూడలేదు. అడ్రస్ కూడా ఇవ్వలేదు. నేనెక్కడ ఉత్తరం రాస్తానో అని కాబోలు. మనం హైదరాబాద్లో ఎన్నాళ్ళు ఉండాలక్క? డాక్టర్లు వెళ్ళమనే వరకు. ఎక్కడుంటాము? చెప్పానుగా, మధుమూర్తి చుట్టాలింట్లో. కొత్త చోటు, వాళ్ళు ఏమనుకుంటారో. రవి, అలాంటి సంశయాలు పెట్టుకునే పరిస్థితి కాదు మనది. ఎలా ఉన్నా సర్దుకుపోవాలి. నువ్వు అసలు హాస్పిటల్లోనే ఉంటావు. నేను నీకు తోడుగా ఎక్కువసేపు అక్కడే ఉంటా. అయినా మనతో మధు వస్తాడుగా, మనకెందుకు భయం అన్నది. రేపేనా మన ప్రయాణం? అవును, మధు టికెట్ తెచ్చాడుగా. రేపు ఈ పాటికి ప్రయాణం హడావుడిలో ఉంటాం. ఒక్కసారి ఆ గుడి దీపాలు, వచ్చిపోయే జనం రద్దీ కళ్ళారా చూస్తున్నట్లుగా చూశాడు. నేను మళ్ళీ తిరిగి వస్తానా అక్క? ఇవన్నీ మళ్ళీ చూస్తానా? నాకైతే ఇదే ఆఖరేమో అనిపిస్తోంది. గిరిజ చప్పున తమ్ముడి తలను పట్టి లాగి గుండెలకి గట్టిగా అదుముకుంది. ఛీ, ఏంట్రా మాటలు? మనం ఎందుకు తిరిగిరాం? తప్పక తిరిగి వస్తాం. నాకు బాగా ధైర్యం ఉంది అంటుండగానే గిరిజ కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. పైకి వాడికి ధైర్యం చెబుతోందే కానీ ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా గిరిజ గుండెలు గజగజలాడుతూనే ఉన్నాయి. ఇద్దరు రిక్షా ఇంటికి వచ్చారు. గిరిజ రవికి అన్నం పెట్టి, రేపే ప్రయాణం కనుక బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి, ఇల్లు సర్దాలి, త్వరగా తినే, ఎన్నో పనులున్నాయి అంటూ తన పనిలో పడిపోయింది. రాత్రి పొద్దుపోయింది. గిరిజ పనంతా ముగించుకొని వచ్చేసరికి రవి నిద్రపోయాడు. మంచం మీద పడుకోబోతున్న గిరిజ ఒక్క క్షణం ఆగింది. నిద్రపోతున్న తమ్ముణ్ణి తదేకంగా చూసి తర్వాత అల్మైరాలో ఉన్న పూజా కుంకుమ తీసి వేలితో తన కనుబొమ్మల మధ్య పెట్టుకుంది. మరి కాస్త తెచ్చి నిద్రిస్తున్న రవి నుదుటను పెట్టింది. అల్మైరా తలుపులు ముయ్యబోతుండగా మళ్ళీ ఆగింది. కుంకుమ వేళ్లతో పట్టుకుని పెట్టె దగ్గరికి వెళ్ళింది. ఎడం చేత్తో అది తెరిచి అడుగున ఉన్న ఉత్తరం తీసింది. దాన్ని మరోసారి చదివి చివరలో చంద్రశేఖర్ అని సంతకం ఉన్న చోట బొట్టు పెట్టింది. తర్వాత ఉత్తరం ఆ కుంకుమతో మడిచిపెట్టేసింది. గిరిజకి ఎందుకో గాని ఆ ఉత్తరం ప్రాణాధికమైంది. మర్నాడు గిరిజ వంట చేస్తుంది. మధుమూర్తి, గిరిజ గుడ్ న్యూస్ అన్నాడు. ఏంటది? ఇటు చూడు, కాగితం చూపించాడు. అతనికి ఏలూరులో ఉద్యోగం వచ్చింది. 24 గంటల లోపల వచ్చి జాయిన్ అవ్వమని ఆర్డర్. అది కంగ్రాచులేషన్స్, ఎంత శుభవార్త. ఉండు, ఇప్పుడే వస్తాను. గిరిజ లోపలికి పరిగెత్తి డబ్బాలో చక్కెర గుప్పెడితో తెచ్చి అతని నోట్లో పోసింది. మీ అమ్మకి చెప్పావా అంది.
ఇక్కడ హెడ్ ఆఫీస్లో ఇప్పుడే ఆర్డర్ తీసుకున్నా, ఇంకా ఇంటికి వెళ్ళలేదు. మొదట నీ దగ్గరికే పరిగెత్తుకుంటూ వచ్చాను. గిరిజ ముఖంలో హఠాత్తుగా ఆనందం ఎగిరిపోయింది. భయాందోళనలు కమ్ముకున్నాయి. రేపే వెళ్ళి జాయిన్ అవ్వాలా? అవును, ఈ రాత్రి బస్సుకి బయలుదేరుతాను. మధు, మన ఊరి ప్రయాణం మర్చిపోయావా? నువ్వు నాతో వస్తున్నావుగా. అతని ముఖంలో ఆనందం క్షణం సేపుల్లో తుడిచేసినట్టయింది. అవును గిరిజ, నేను కూడా అదే ఆలోచిస్తున్నా. ఈ ఉద్యోగం ఏమో ఇప్పుడే వచ్చింది, వెళ్ళకపోతే పోతుంది. ఏం చేయమంటావు చెప్పు. నన్ను నీతో రమ్మనంటే నేను వచ్చేస్తాను. కానీ ఉద్యోగం మంచిది, వెళ్ళకపోతే పోతుందేమో. నా సందేహం కూడా అదే. నీవు హైదరాబాద్ వెళ్ళటానికి భయం ఏం లేదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. నీకు ఏం సాయం కావాలన్నా చేస్తారు. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఈ రాత్రికి నేను వెళ్ళి రేపు ఉద్యోగంలో జాయిన్ అయ్యి 2 రోజులు చేసి సెలవు పెట్టి వచ్చేస్తాను. సరేనా? సరే, నువ్వు మనస్ఫూర్తిగా వెళ్ళమంటేనే వెళ్తాను. వెళ్ళు మధు. నిజంగానే చెబుతున్నావా? గిరిజ తల ఊపింది. మధు, గిరిజ హైదరాబాద్లో రైలు దిగగానే మలక్పేటలో ఉన్న తన బంధువులింటికి ఎలా వెళ్లాలో వివరంగా రాసిచ్చాడు అతను. నేను ఇప్పుడే వాళ్ళకి టెలిగ్రామ్ ఇస్తా అన్నాడు. మధుమూర్తి వెళ్ళిపోయాడు. అసలే గందరగోళంగా ఉన్న గిరిజ మనసు మరింత వేదనగా తయారైంది. ఆపరేషన్ గురించే భయంగా ఉంది. మధు తన వెంట ఉంటే కాస్త నిశ్చింత. ఆ ఉద్యోగం కూడా ఇప్పుడే రావాలా? గిరిజ నిట్టూర్చింది. కానీ నిండా మునిగిన వాళ్ళకి ఇక చలేముంది. ఈ పరిస్థితిని తను ఒంటరిగా ధైర్యంగా ఎదుర్కోవటానికే నిశ్చయించుకుంది. అసలు ఆపరేషన్ మొదట్లో రాయవెలిలో చేయిద్దామని అనుకున్నారు. కానీ ఇక్కడ డాక్టర్కి హైదరాబాద్లో తెలిసిన డాక్టరు ఒక స్నేహితుడు ఉండటంతో హైదరాబాద్ని మార్చుకున్నారు. బొంబాయి నుంచి హార్ట్ స్పెషలిస్ట్ వస్తాడట. ఆ టైంకి రవి అక్కడ ఉండే ఏర్పాటు చేశారు. హైదరాబాదులో మధుమూర్తి బంధువులు కూడా ఉన్నారు. కొత్త చోట ఇబ్బంది లేకుండా సులభంగా ఉంటుందని భావించారు. ఆఖరి నిమిషంలో మధుమూర్తి ప్రయాణం ఇలా అయింది. పరీక్షలంటూ ప్రారంభమైతే అవి ఊపిరాడకుండా అడుగడుక్కి ఎదురవుతాయి. మనిషి సహనాన్ని నిర్దయగా బాధిస్తాయి అనుకుంది గిరిజ. రాత్రైంది. విజయవాడ రైల్వే స్టేషన్ ఎప్పటిలాగే చాలా రద్దీగా ఉంది. ప్లాట్ఫామ్ మీద ప్రయాణికులు సామాను పట్టుకుని లింక్ ఎక్స్ప్రెస్ కోసం వేచి చూస్తున్నారు. ప్లాట్ఫామ్ అంతా తోపుడు బళ్లతో, టీ బండీలతో, వేరుశనక్కాయలు, బిస్కెట్స్ అమ్మేవారితో గందరగోళంగా ఉంది. ఒక్క క్షణం అక్కడ నిలబడి చూస్తే మనిషి జీవితానికి ఆ ప్లాట్ఫామ్కి ఎంతో సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్లాట్ఫామ్ మీద ఎవరెవరో అపరిచితులు వస్తుంటారు, వెళుతుంటారు. కానీ ప్రయాణికులు మాత్రం ఎవరికి వారు ఒంటరిగా ఎవరికి సంబంధం లేనట్టు నిలబడి చూస్తుంటారు. నిజ జీవితంలో కూడా అంతే. ఎంతోమంది బంధువులు, మిత్రులు, పరిచయస్తులు అనేక మంది ఉంటారు. ఎంతమంది ఉన్నా మనిషి తనకి తాను ఒంటరివాడే. ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్న రద్దీని గమనిస్తూ గిరిజ, రవి ట్రంక్ పెట్టె మీద కూర్చొని ఉన్నారు. జనాన్ని పరిశీలిస్తున్న గిరిజ తమ్ముడి తలపై చెయ్యి వేస్తోంది. ఏరా, అలసటగా ఉందా? నా ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటావా? అవసరం లేదు. ఇంతలో అక్కడికి ఒక ఆయన వచ్చారు. ఆయన శరీరం రంగు దబ్బపండు ఛాయలో ఉంది. భారీగా ఉన్నాడు. ఆయన వేసుకున్న తెల్లటి బట్టలు, వేలికున్న ఖరీదైన డైమండ్ ఉంగరం, వాచి ఆయన శ్రీమంతుడని ఇట్టే తెలియజేస్తున్నాయి. ఆయన జుట్టు వెండి మబ్బుల్లా తెల్లగా నెరిసిన చక్కటి క్రాఫ్ ఉంది. ఆయన చేతిలో బ్రీఫ్ కేస్ మినహా ఇంకే సామాను లేదు. గిరిజావాళ్లు కూర్చున్న చోటికి దగ్గరలోనే ఒక సిమెంట్ బెంచి ఉంది. అంత క్రితం దాని మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న కుర్రాళ్ళు చాయ్ తాగుదంచెలో అంటూ లేచి వెళ్ళిపోయారు. ఆయన వచ్చి బ్రీఫ్ కేస్ పక్కన పెట్టుకుని ఆ బెంచి మీద కూర్చున్నారు. కాలు మీద కాలు వేసుకొని వెనక్కి ఆనుకొని కూర్చుని ఉన్న ఆయన కూడా వచ్చిపోయే జనాన్ని చూస్తున్నాడు. కుడిపాదం అలవోకగా ఆడిస్తుంటే నల్లటి మెత్తటి చెప్పు లైట్ వెలుతురులో మెరుస్తూ ఆయన తెల్లటి పాదాన్ని మరింత తెల్లగా చూపిస్తుంది. గిరిజ వైపు, రవి వైపు యథాలాపంగా చూశారు ఆయన. పైట కొంగుని జడ కింది నుంచి భుజం మీదుగా లాక్కుని పొందికగా కూర్చునుంది గిరిజ. చెవులకి ఏమీ లేవు. చేతులకి ఆకుపచ్చటి మట్టిగాజులున్నాయి. కట్టుకున్న చీర సామాన్యమైనదైనా ఆ కట్టుకోవటంలోనే దానికి లేని అందం వచ్చింది. కొంతమంది ఆడపిల్లల్ని చూస్తే వాళ్ళల్లో ఉన్న ఆరోగ్యమే వారికి 1000 ఆభరణాల అలంకరణ అనిపిస్తుంది.
చెవుల మీదికి వదులుగా జారిన జుట్టు చెంపల నునుపుని బిగువుని రెట్టింపు చేసి చూపిస్తుంది. ముఖాన గుండ్రని బొట్టులో చామన ఛాయగా అతి నిరాడంబరంగా ఉన్న ఆ అమ్మాయి పక్కన కూర్చున్న ఆ కుర్రాడిలో ఆ అమ్మాయి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బహుశా అక్కా తమ్ముడు అయి ఉంటారు. లింక్ ఎక్స్ప్రెస్ 5 నిమిషాల్లో ప్లాట్ఫామ్ మీదకి రాబోతున్నట్టుగా మైక్లో తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో ప్రకటన వినిపించింది. పిల్లా జల్లాతో తట్టాబుట్ట సామాను ఉన్నవాళ్ళు హడావిడిగా లేచారు. కూలీలు, పెట్టెలు, బెడ్డింగులు నెత్తిన పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఇంతలో రైలు వచ్చి ఆగింది. ప్లాట్ఫామ్ అంతా ఒక్కసారిగా జనసమర్థంతో కిటకిటలాడిపోయింది. ప్రయాణికులు సీట్ల కోసం పరిగెడుతున్నారు. వెంట వచ్చిన వాళ్ళు అప్పగింతలు చెప్తున్నారు. రవి, నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి మన సీట్లు ఏ పెట్టెలో ఉన్నాయో వెతికొస్తాను అంది గిరిజ. రవి తల ఊపాడు. గిరిజ వెళ్ళింది. సీట్లు రిజర్వేషన్ పేర్లతో ఏ పెట్టెలో ఉన్నాయో తెలుసుకోవాలి. ఓ చెంప టైం అయిపోతుంది. గిరిజ పేరు గల వాళ్ళు 4 ఉన్నారు. 2కి ఇంటి పేర్లు లేవు. ఒక చోట మిసెస్ గిరిజ, మిస్టర్ రావు అని ఉంది. గిరిజకి మతిపోయింది. టీసీని వెతికి పట్టుకుని అతన్ని అడిగింది. అతను అన్ని పేర్లు చెక్ చేసి అది పొరపాటు పడిందని, మిస్ గిరిజ మాస్టర్ రవి అని ఉండటానికి ఆ విధంగా ఉందని గిరిజ ఎక్కాల్సిన బోగి చూపించాడు. థ్యాంక్ యూ టీసీకి చెప్పి తమ్ముడికై వెళ్ళింది. రవి ప్లాట్ఫామ్కి ఆ చివరున్నాడు. రైలు కదలటానికి సిద్ధంగా ఉంది. గిరిజ నడకమాని పరిగెత్తింది. గిరిజ వెళ్ళేసరికి రవి ట్రంక్ పెట్టెపై లేడు. పక్కన సిమెంట్ బెంచీ మీద కూర్చుని ఉన్న ఆయన దగ్గర ఉన్నాడు. ఆయన రవి చేయి పట్టుకొని ముందుకి వరుగున్నాడు. ఒక చేత్తో ఛాతీపై గట్టిగా పట్టుకున్నాడు. ఏంటి, ఏమైంది? గిరిజ అడిగింది. ఈయనకి ఏదో బాధగా ఉన్నట్టుంది, నన్ను పిలిచారక్క అన్నాడు రవి. బాబుగారు, గిరిజ పిలిచింది. ఆయన లేచి వెనక్కి ఆనుకోబోయి సాధ్యంగాక పక్క కొరిగారు. ఒంటి నిండా చెమటలు పట్టున్నాయి. ఆయన కళ్ళెత్తి చూశాడు, కానీ చూపు నిలకడగా లేదు. డాక్టర్, డాక్టర్ అని పెదవులు అస్పష్టంగా పలికాయి. ఎవరైనా పిలుద్దాను రవి. గిరిజ వెనక్కు తిరిగి గబగబా వెళుతున్న వాళ్ళని పిలిచింది. కానీ ట్రైన్ బయలుదేరబోతుంది. దాన్ని అందుకుని హడావుల్లో ఉన్న ఎవ్వరూ గిరిజ పిలుపుల్ని పట్టించుకోలేదు. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.